అసెంబ్లీ ఎన్నికల్లో వారు కోరుట్ల నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. బట్ ఆయన తెచ్చినటువంటి నాయకులు మాత్రం వేరే వేరే నియోజకవర్గాల్లో గెలిచారు. ఆయన పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉన్న పట్టును సడలించకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి విశ్లేషించుకుందాం. పార్లమెంటుకి ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా చర్చించబోతున్నాం. నమస్కారం అరవింద్ గారు, చర్చకు స్వాగతం. నమస్కారం సాగర్. అరవింద్ గారు, ఫస్ట్ పోస్ట్ మార్టం చేద్దామా లేకపోతే ఫ్యూచర్లోకి వెళ్దామా? ఇప్పుడు మీ క్వశ్చన్ దానికి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. మీరు ఎట్లయితే మీరు స్టార్ట్ చేశారో ఇంటర్వ్యూ, చూడండి, నాకున్న బాధ్యత ఎంపీగా నేను నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని బలపరచాలి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. అసలు నేను పాలిటిక్స్లోకి రావటమే మోడీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవటమే అన్నది ఒక స్లోగన్ తోటి వచ్చాను. ఇవాళ కూడా నా ఇంటి బయట ఉన్న ఏవైతే ఫ్లెక్సీస్ ఉంటాయో, మా ఇంట్లో నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, హైదరాబాద్ కానీ ఇదే స్లోగన్ ఉంటుంది. సో ఒక ఎంపీగా నేను నా 7 నియోజకవర్గాలు పార్టీకి పటిష్టంగా చేసుకోవాలి. ఇందులో కంపారేటివ్ స్టేట్మెంట్ ఉంది నా దగ్గర. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాకు వచ్చిన ఓట్లు 92,652. ఓటైన ఓట్లలో మాకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ 8.51. ఇది 2018లో 7 నియోజకవర్గాలలో కూడా డిపాజిట్లు పోయినాయి. పార్టీని పెంచడం అంటే, పార్టీని ప్రభుత్వంలోకి తేవాలంటే మీకు అంత ఈజీ పని కాదు. అది ఎప్పుడు కూడా పార్టీ ఈ పని నిరంతరం చేసుకుంటూ పోవాలా. 2023 ఎలక్షన్ల కోసము మేము 2019 ఎంపీ అయినప్పటి నుంచే మొదలు పెట్టుకున్నాము. అదే సంవత్సరం నుంచి జాయినింగ్స్ అయ్యాయి. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్స్ 19లో, 20లో, 21 వాళ్ళే. లాస్ట్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి 9-10 నెలల ముందు జాయిన్ అయ్యింది. ఆయన కూడా ఓకే. లాస్ట్ మినిట్లో చూసేది ఏమి ఉండదండి. తెల్లారి పరీక్ష ఉంటే ఇవాళ మనం చదువుకునేది ఉండదు. ఎప్పుడో చదువుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే కాన్ఫిడెంట్గా రాస్తాము. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల సంఖ్య 3,65,374. 92,000 నుంచి 3 లక్షల పైన, 3,65,000 పైన. 8.5% నుంచి 29.5%, అంటే 30% దాదాపు. అప్పుడు 51% టీఆర్ఎస్కి వచ్చింది, 38-39% కాంగ్రెస్కి వచ్చింది. 2018లో మాకు 8.5 వచ్చింది. ఇప్పుడు 33 టీఆర్ఎస్కి వచ్చింది, 32 కాంగ్రెస్కి వచ్చింది, 30 బీజేపీకి వచ్చింది. అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అన్ని ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. 2 నియోజకవర్గాలు గెలిచాము. మిగిలిన చోట్ల అన్నింటిలో కూడా మంచి ఓట్లు వచ్చినాయి. కాబట్టి 30% ఓటు మనకి రాగలిగింది. సో ఆదిలాబాద్ నాకు తెలిసి 31%, మాది 30% సుమారు. సో నా బాధ ఏంటంటే నేను ఫస్ట్ రాలే, సెకండ్ వచ్చింది రాష్ట్రంలో. ఓకే, జిల్లాల. సో పార్టీ పెరగటము ఇది నెల, 2 నెలలు, 3 నెలల్లో కాదండి. మీకు 2028 అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అయితేనే ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వంలోకి వస్తాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.